చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా 3 సెంట్లు స్థలం ఇస్తానని చెప్పారు. ఎవరికైతే ఇల్లు లేకపోతే ఖచ్చితంగా ఇస్తానని చెప్పారు. ఆ ఇల్లులు ఉన్న వాళ్ళకి ఇస్తాండ్రు కదమ్మా. ఇల్లులు ఉన్న వాళ్ళకి ఆయన పరిష్కారం ఏంటంటే ఇంటింటికి వెళ్ళి వీళ్ళకి ఇల్లు ఉందా లేదా, తండ్రి పేర్లు ఉన్నాయి, తల్లి పేర్లు ఉన్నాయి, పిల్లల పేర్లు ఉన్నాయి, అందరి పేర్లు ఉన్నాయి. ఉన్నా సరే వాళ్ళకే ఇస్తాండ్రు 4-5 ఇల్లులు. లేనవాడు ఉన్నాడు కదా, ఆడికి ఇల్లు ఉందా లేదని పరిష్కారం చేసి ఇవ్వట్లేదు. ఇప్పుడు అది నా బాధ. నా బాధ ఏంటంటే లేనవాడికి పరిష్కారం చేసి ఎందుకు ఇవ్వలేదు. నానాటి తల్లులు ఎంతమంది కోట్ల మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు సాయం చేస్తే అది పుణ్యం. ఈయన వచ్చిన పరిపాలన బాగుంటుందనే కోరాం. తర్వాత ఏం చేస్తారో అయిందయ్యా. జగన్మోహన్ రెడ్డి దాంట్లో పథకాలు కనీసం అందరికీ కనీసం నాకు పథకాలు 2 అందాయమ్మా. ఈ పెన్షన్ ఒకటి వచ్చింది, తర్వాత 18,500 2 సార్లు అందింది. 3వ సారి వెళ్తే లేవనేసారు, అది లేదనేసారమ్మ. ఇంకా అంతే, నాకు అంతే తప్ప ఏ పథకాలు అందలేదు. నేనేం పథకాలు తీసుకోలేదు కూడా, నేను తీర్చలేను నాన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 15,000 కొట్లకి ఇస్తామన్నారు. ఇస్తే నేను తీర్చలేనమ్మా, నేను తీర్చలేను. అప్పే మరి. ఇప్పుడు అప్పు లేకంటే ఇస్తానరా? ఎవరో అప్పు లేకంటే ఎవరు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు ఈయనైనా సరే అప్పు లేకంటే నాకు ఏదైనా పరిష్కారం చేయమనమ్మా. అప్పు లేకంటే ఏదైనా పరిష్కారం చేయమని ఎవరూ చేయరు. అప్పే కాదని అనలే, కాకపోతే నేను తీసుకుంటే తీర్చలో లేను. దీని మీద ఎంత వస్తుంది? ఒక సిగరెట్ అమ్మితే దాని మీద రూపాయి మిగులుతుంది. ఆ రూపాయి ఎన్ని రూపాయలు పోగు చేస్తే నేను తింటాను, ఎన్ని రూపాయలు పోగు చేసి 4,000 ఇంటి కట్టుకుంటాను. అది చూడండి అమ్మ, అది జరిగిన కథ. ఇంకంతే, ఇంకేం లేదు నాన్న. చంద్రబాబు గారు బాబు నువ్వు దయ ఉంచి, నా యందు దయ ఉంచి, నా బిడ్డలందు దయ ఉంచి మాకు కొంపనిది కొద్ది జమకూర్చయ్యా. చంద్రబాబు బాబు నువ్వే చాలా ఇది బిడ్డ నాటుడివి, నువ్వే చాలా దీనిగా ఉండాలయ్యా. నువ్వు దేవుడి ఎల్లకాలం కాపాడాలయ్యా. నువ్వు మట్టుకు చాలా జాగ్రత్తగా నన్ను మట్టుకు కంట్లో పెట్టుకయ్యా. ఇంకేం లేదు నాన్న. నువ్వు కట్టుకున్న మాట కూడా అనలేదు నాన్న. అది నాకు ఎవరు సాయం చేయలేదు. సాయం చేయక నేను ఈ రోడ్డు మీద పడి ఎంత బాధపడుతున్నా భగవంతుడికి తెలుసు. అందుకే ఇప్పుడు ఆయన వచ్చాడు కాబట్టి ఏం సాయం చేస్తాడు? లేని వాళ్ళకే సాయం చేయాలి. ఎందుకు డబ్బులు అన్నానా? ఆ డబ్బులు ఇల్లు ఇస్తామని. మీకు ఇల్లు ఇస్తామమ్మా, ఇదిగో మీకు అక్కడ స్థలం ఉందమ్మా, 5,000 కట్టండి, మీరు ఎల్లుండి మీకు పట్టా ఇస్తామని ఇవ్వరు. ఆ పట్టా అయితే ఉన్నాయి నాన్న. మళ్ళీ మాదేపల్లిలో పట్టా ఉంది. పేరు మీద మాత్రం పట్టా వచ్చింది తెలీదు. ఇదిగో మాదేపల్లిలో పట్టా వచ్చింది నాన్న. మరి ఇదేంటి పోనింగ్లో నువ్వు పట్ట ఇచ్చారు. తర్వాత ఏమో ఇది కొత్తూరులో పట్ట ఇచ్చారు. పట్టుకొని వెళ్తే అది మాదాస్థలం అంటాను ఒకరు, మాదా అంటాను రాళ్ళు. మరి వాళ్ళతో నేను పోట్లాడలేక, నా వెనక అసలు బలం లేకనన్నా నేను ఎవరితో పోట్లాడలేకపోయాను. నాకు ఏమీ చేయలేని పరిస్థితులను కూడా ఏ గవర్నమెంట్ కాడికి వెళ్ళా సరే వస్తాయి అన్నారే కానీ నాకు ఇప్పటికి వచ్చి ఏ సాయం చేయలేదు. అది నాన్న జరిగిన కథ.